ఎక్కడ ఉన్నాడంటే యెహోవా సన్నిధిలో ఉన్నప్పుడు విన్నాడు, యెహోవా కంట్రోల్లో ఉన్నప్పుడు ఉన్నాడు, యెహోవా అంటే ఇష్టం ఉన్నప్పుడు విన్నాడు, యెహోవా మీద విశ్వాసం ఉన్నప్పుడు విన్నాడు. కానీ ఎప్పుడైతే యోనాకు దేవుని మాటకు లోబడడం ఇష్టం లేదో, ఇవన్నీ దేవుని కంట్రోల్లోనే విన్నాడు. కానీ దేవుని మాటకు లోబడడం ఇష్టం లేక దేవుని కంట్రోల్ తప్పి తనకి ఇష్టమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. చాలా సార్లు క్రైస్తవులంగా ఇట్లాగే ఉన్నాం మనం. అన్ని విషయాల్లో దేవుని దగ్గరికి వచ్చి కొన్ని విషయాల్లో దేవుని కంట్రోల్లో నుండి దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాం. అయితే ఒక మాట, కొన్నిసార్లు కొంతమంది దేవుని గురించి తెలియకనే నశించిపోతున్నారంట. కొన్నిసార్లు మనం తెలిసి నశించిపోతున్నాం. కొన్నిసార్లు దేవుని చిత్తం తెలియక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బైబిల్ సెలవిస్తా ఉంది, యాకోబు 4:17 చూద్దాం. వాళ్ళేమో మేలైనది ఏంటో తెలియదు, లోకంలో ఉన్న వాళ్ళకి దేవుడు ఎవరో తెలియట్లేదు, యేసు ప్రభు ఎవరో తెలియట్లేదు, యేసు ప్రభు ఏం చేస్తాడో తెలియట్లేదు, అసలు పరలోకం ఉందా లేదా అవగాహన లేదు. అవునా కాదు? మనందరికీ అవగాహన ఉంది. కానీ బైబిల్ ఏమంటుందంటే మేలైనది ఏంటో మనకు తెలుసా, చేయలేనిది చేయకుంటే పాపం కలుగు.